నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అయోధ్యలో చంద్రబాబు నాయుడు గారితోని బీజేపీ నేతలు సీక్రెట్ భేటీ అయితే పెట్టారని చెప్పేసి తెలుస్తుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అని మనతో పాటు చర్చించడానికి ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి గారు. సార్, అయోధ్యలో చంద్రబాబు నాయుడు గారితోని బీజేపీ నేతలు భేటీ అయ్యారు సీక్రెట్ గా తెలుస్తుంది. సో ఇందులో అసలు వాస్తవం ఉందంటారా సార్? ఇప్పుడు అక్కడికి వెళ్ళింది బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ కోసం, ఆ వేడుకని తిలకించడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం కూడా జరిగింది. సహజంగా అక్కడ చాలామంది కలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉంది అంటే, ముఖ్యమైనటువంటి సమస్య ఏదన్నా ఉంది అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన మైత్రి బంధం కొనసాగుతుంది కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చి వీళ్ళతో కలిసి ప్రయాణం చేస్తారా లేదా. కాబట్టి ఈయన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అయోధ్యకి వెళ్ళింది వాళ్ళతో కలిసి మాట్లాడటానికి అనే ఉద్దేశంతో చాలామంది చాలా రకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అది ఇష్టమైన వాళ్ళు ఆస్వాదిస్తున్నారు, వ్యతిరేకమైన పార్టీ వాళ్ళు దాన్ని భూతత్వంలో చూపించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ చాలామంది ఉదాహరించినట్టుగా రహస్యంగా ఏం కలవట్లేదు కదా. అక్కడ ఆయన వెళ్ళి వాళ్ళని కాదని అక్కడ జరిగే కార్యక్రమాన్ని వదిలేసి వాళ్ళతోటి మంత్రాలు చేస్తే రహస్యంగా మీటింగ్ అయినట్టు మనం భావించాలి. అక్కడ రహస్య సమావేశాలు అయితే ఏం కనపట్లేదు. ఆయన అందరితోటి కలిసే ఉంటున్నారు, అందరితోటి మాట్లాడుతున్నారు, అక్కడ కలిసి కూర్చొని పెద్దలందరితో మాట్లాడుతూనే ఉన్నారు. ఒక రాజకీయ పార్టీ అధినేతగా రాబోయే ఎన్నికల సందర్భంగా వాళ్ళ వ్యూహాలు వాడుకుంటాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీనికోసం అయితే అయోధ్య అయితే వెళ్ళలేదు, ఆహ్వానం మేరకు వెళ్ళి రావడం కూడా జరిగింది. దాన్ని బట్టి వీళ్ళు ఇప్పుడు ఈ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఈ ఎన్నికల్లో సందర్భంగా ఏళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు తహతాలాడుతున్నారని చెప్పని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా చూసుకుంటే ఇక్కడ స్పందన చూసుకుంటా ఉన్నా కూడా, లేకపోతే మనం పరిశీలిస్తున్నా కూడా, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తోటి ప్రయాణం చేస్తే నష్టపోయే తెలుగుదేశం పార్టీయే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. తెలిసి ఆ నష్టాన్ని కొని తెచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడతారని అయితే నేనైతే భావించడం లేదు. కాకపోతే వాళ్ళుగా వచ్చి మాట్లాడితే రేపు భవిష్యత్తులో తిరిగి అధికారంలో వాళ్ళే వస్తారన్న ఉద్దేశంతో అందరిలో ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు ఆయన కుటుంబానికో ఆయనకో కాదు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందడుగేస్తారు. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లు ఒక్కటి కూడా పక్క వాళ్ళకు పడకుండా, చీలిక రాకుండా చూడాలని చెప్పి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళతోటి ప్రయాణం చేసే విషయంలో పవన్ కళ్యాణ్ గారే ప్రముఖ పాత్ర వహించారనే భావించాలి. కాబట్టి మైత్రి బంధం కొనసాగుతుందా లేదా అనేది మనం ఎన్నికల దాకా వేచి చూడాల్సిందే. ఈలోపు అయితే మనకు తెలుస్తుందని మనమైతే భావించట్లేదు. అంటే చాలా వరకు చూస్తున్నట్టయితే ఇంతకుముందు వార్తలు కూడా ఏంటంటే, బీజేపీ నేతలే వచ్చి చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళే అడిగారు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి సార్. ఎందుకంటే జనసేనతోని బీజేపీ పెద్దలు కొంచెం సన్నిహితంగా ఉండడం మనం చూస్తూనే ఉంటాం. సో వీళ్ళు కూడా మనతో పాటు కలిస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. మరి దీన్ని ఎలా తీసుకోవాలి సార్ మనం? అదేనమ్మా, ఇప్పుడు లాభ నష్టాలు బేరీజ్ వేసుకుంటారు ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు. వాళ్ళకు సంబంధించి ఎవరు కలిస్తే మనకు అనుకూలంగా ఉంటుందో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. కొన్నిసార్లు బలవంతమైన నిర్ణయాలు కూడా కొన్ని ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొంత ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటి ఇప్పుడు వరకైతే ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రం కనుక మేలు కోరేవాళ్ళు కనుక అయితే జనసేన తెలుగుదేశం పొత్తుకి ఇబ్బంది పెట్టకుండా ముందుకెళ్తే ఆంధ్ర రాష్ట్రం కూడా బాగుంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ 25 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. లోక్సభ సభ్యులు ఎవరు వచ్చినా సరే రాష్ట్ర ప్రయోజనాలనే ఆశిస్తారు. తెలుగుదేశం పార్టీ కనుక అత్యధిక స్థానాలు వచ్చినాయి అనుకోండి, మాకు ఇది కావాలని చెప్పి వీళ్ళు గొంతెత్తి గడవ ఇప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం లేకుండా చేయటానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసి వీళ్ళ మీద మెడ మీద కత్తి పెట్టి పొత్తులో భాగంగా పొత్తు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనేది సుస్పష్టం. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే ఏపీలో వీళ్ళ ఉనికిని చాటించడానికి మాత్రమే ఎత్తుగడ అంటారా సార్? నిస్సందేహంగా అందులో అనుమానం ఉంది. నిన్నటి దాకా వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి సహాయం చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇంకా మనం పచ్చిగా మాట్లాడుకోవాలంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు.
కానీ అయోధ్య అంటే రామ మందిరానికి ఆహ్వానం లేదు అని కూడా వినిపిస్తుంది కదా సార్ జగన్ కి. ఇప్పుడు ప్రజాదరణ వీళ్ళిద్దరికి వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళతోటి పవన్ కళ్యాణ్ కూడా కలిశారు కాబట్టి గౌరవప్రదమైన స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి రావనే నిర్ణయానికి కేంద్ర పెద్దలు వచ్చారు కాబట్టి తిరిగి అంటే వాళ్ళ ప్రాతినిధ్యం కూడా ఉంటే మంచిది. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళు పెరగటం వాళ్ళకి ఇష్టం లేదు. రేపొద్దున 25కి 25 స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన ఉంటే వాళ్ళ ఉనికి ఉండదు కదా ఇక్కడ. వాళ్ళు కూడా కొంతమంది ఉంటే వాళ్ళు కూడా కేంద్ర మంత్రివర్గంలో వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇక్కడ రాజకీయంగా లబ్ధి పొందడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వాళ్ళ వల్ల తెలుగుదేశం పార్టీకి అనుకూడే ప్రయోజనం అయితే ఏమీ లేదు. కాబట్టి వాళ్ళ బలవంతంతో వాళ్ళకై వాళ్ళు వచ్చి చేయాలి తప్ప తెలుగుదేశం పార్టీ అయితే వెంపర్లాట్టలేదు వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడానికి. ఇది మాత్రం వాస్తవం. అలాగే ఇప్పుడు జగన్ గారికి ఎందుకు ఆహ్వానం లేదనుకుంటున్నారు సార్? అంటే ఎందుకు ఆయన అక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరిగే బాలరాముని విగ్రహ ప్రతిష్ఠకి ఎందుకు వెళ్ళలేరు? హిందువులను మాత్రమే పిలిచారు, అది వాస్తవం. సో హిందూ కాదు కాబట్టి అంటే ముఖ్యమంత్రి హోదాలో కూడా అంటే ఆహ్వానం లేదంటారు తనకి. అంటే ముఖ్యమంత్రి హోదా కాదు, అది హిందువులను పిలుస్తున్నారు. హిందువులు ఇప్పుడు అక్కడ బాబర్ మసీద్ని కూలగొట్టింది అది ముస్లింలదనే కదా. అవును. మరి అలాంటప్పుడు అన్యమతస్తులను పిలవకూడదనే కదా వాళ్ళ సిద్ధాంతం. దానికోసం వాళ్ళు వస్తున్నారు, అందుకంటే ఏముంటుంది చెప్పండి. సో బికాస్ అంటే తను ఒక క్రిస్టియన్ కాబట్టి తనకు ఆహ్వానం అందలేదు. సో దీని వల్ల ఏమన్నా బీజేపీకి నష్టం చేకూరే అవకాశం ఉందంటారా? అంటే ఆల్రెడీ ఏపీలో తనకి అక్కడ ఉనికి లేదు. సో ఇది ఈ విషయంలో కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేశారని అయితే నేను భావిస్తున్నాను. అదేలా సార్? మరి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా చూసారా, మా జగన్మోహన్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ వాళ్ళు పిలవలేదు రామ మందిరానికి, కాబట్టి వాళ్ళందరూ చీలిక రాకుండా ఉండటం కోసం వాళ్ళు వేసిన ఎత్తుగడ జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయాలని చేసి ఉండొచ్చారని ఎందుకు భావించకూడదు మనం? సో దీని వెనకాల కూడా ఇంత స్టోరీ ఉందన్నమాట. నిస్సందేహంగా ఉండొచ్చు కదా, మనం ఏది కాదనలేము జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే. ఎందుకంటే వాళ్ళకి ఇద్దరు కావాలా. ఇప్పుడేమో వాళ్ళకి పోటీ చేసే అభ్యర్థులు వాళ్ళని పెట్టుకొని తెలుగుదేశం పార్టీతో ఉంటే వాళ్ళు కూడా లోక్సభలోనూ శాసనసభలో కూడా వాళ్ళ ప్రతినిధులు ఉంటారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే. కాబట్టి దీనికి తెలుగుదేశం పార్టీ కావాలి, కానీ తెలుగుదేశం పార్టీకి బలం ఎక్కువగా ఉండకూడదు, మా మీద ఆధారపడాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉండాలి, అది వాళ్ళ సిద్ధాంతం. రెండు గల సిద్ధాంతం వాళ్ళది. సో ఈ పరిణామాలు మాత్రం ఎలాంటి నెగిటివ్ అయితే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వదంటారు. వాళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కొంత మేలే జరుగుతుంది తప్ప అన్యాయం అయితే జరగదనేది నేను భావిస్తున్నాను. రైట్ సార్.